గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మొత్తంగా ఓవరాల్గా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటి? సార్, ప్రధానంగా మనం ఇవాళ న్యూస్ చూస్తే మొత్తం పత్రికల్లో ప్రధానంగా అమరావతికి సంబంధించిన ల్యాండ్ 2వ దశ పూలింగ్ కి ప్రభుత్వం కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు 16,666 ఎకరాలేమో రైతుల దగ్గర నుంచి, ఇంకొక 4,000 ఎకరాలు వచ్చేసి ప్రభుత్వ భూములు ఉన్నాయి. సో 20,000 ఎకరాలు తిరిగి 2వ దశకి రైతుల నుంచి ఆమోదం పొందిందని ప్రకటించిన పరిస్థితి. అదంతా ఏంటంటే విమానాశ్రయం కానీ, లేదంటే స్మార్ట్ సిటీ కానీ, ఒలింపిక్ అంటే క్రీడా నగరం కానీ, లేకపోతే అక్కడ రైల్వే లైన్ నిర్మాణానికి కానీ నేను నారాయణ గారు స్పష్టంగా చెప్పిన పరిస్థితి. సో ఇప్పుడు ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే అక్కడ బ్యాంకులు అండ్ ఆర్థిక సంస్థలకు సంబంధించి నాబార్డు, అదేవిధంగా జనరల్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించి ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇంకా ప్రధానమైన బ్యాంక్ కార్యాలయాలకి కేంద్ర ఆర్థిక మంత్రి శంకుస్థాపన చేయడం కాకుండా 2 ఏళ్లలో పూర్తి చేసేలాగా అందరూ ఆ బ్యాంక్ ఎండీలు కావచ్చు వాళ్ళందరూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ ఆమె ఏమన్నారంటే, హైదరాబాద్ లో ఏదైతే ఫైనాన్షియల్ చంద్రబాబు నాయుడు గారు కీలక పాత్ర, ఇక్కడ ఫైనాన్షియల్ స్ట్రీట్ బ్యాంక్ అంటే అందులో ఇదే కాలము. సో ఇలాంటి ఇనిషియేషన్ తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి దురదృష్టి ఉంది. ఓన్లీ ఏదో భవనాలకు పరిమితం కాకుండా ఇక్కడైతే ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో హార్టికల్చర్ హబ్స్ కానీ, రాయలసీమలో పెట్టిన లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, వీటన్నిటికీ కూడా లోకల్ గా దొరికే వాటన్నిటికీ కూడా లోన్లు ఇవ్వడంతో పాటు అవి గ్రౌండ్ అయ్యేలాగా చూసుకోవాల్సిన బాధ్యత బ్యాంకులు కూడా దానిలో ఇనిషియేషన్ తీసుకోవాలనేది నిర్మలా సీతారామన్ గారు చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ప్రధానంగా ఏం చూస్తే వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటి, వాళ్ళు మొదటి నుంచి చెప్తా ఉన్నారు. ఇక్కడ అర్థం కాదు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పేసి ఆయన అమరావతిలో 2015లో సిఆర్డీఏ ఏర్పాటు చేసి భూములు పూలింగ్ తీసుకున్నప్పటికీ కూడా రైతులు స్వచ్ఛందంగా వచ్చి 34,000 ఎకరాలు ఇచ్చారు. కొంతమంది ఇబ్బంది పడ్డా వాళ్ళ దగ్గర కూడా కొంత కన్విన్స్ చేసి తీసుకుంది ప్రభుత్వం. వాటన్నింటినీ ఆయన ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారి చుట్టాలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ మంత్రులు వీళ్ళందరూ కలిసి అక్కడ ముందుగానే భూములు కొనుక్కొని ఆ తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారనేది వాళ్ళ ఆరోపణ. ఈ రోజు కూడా మనం వాళ్ళ పత్రికలో మీరు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు, సాక్షిలో భూదాహం అంటున్నారు వాళ్ళు. అంటే అది అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ కూడా ఉంటారు. నిజానికంటే జగన్ గారు ఒక కోర్టులకు కూడా కొద్దిగా గౌరవించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు హైకోర్టులో వేశారు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని. ఆ ప్రభుత్వం 2019 నుంచి 24 మధ్య ప్రభుత్వం కేసు వేసింది. దానిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసిన ఎన్వి రమణ గారికి సంబంధించిన అమ్మాయిలు కూడా కొన్నారనేది కూడా దానిలో లేఖలు రాయటం సుప్రీంకోర్టుకి అక్కడ దాకా వెళ్ళిన పరిస్థితి. ఇక్కడెక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇన్సైడర్ ట్రేడింగ్ కి పాల్పడింది అనేది నిరూపించలేకపోయారు. కానీ ఆ స్లోగన్ అది కాలం చెల్లింది కదా. ఒకసారి కోర్టు ఆ విషయంలో స్పష్టంగా తీర్పిచ్చిన తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదం అనే దానికి అర్థం లేదు అనేది కోర్టు చెప్పింది. కానీ ఈ రోజు కూడా వాళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఈ 16,000 ఎకరాలు చుట్టుపక్కల కూడా వాళ్ళు కొనుక్కున్నారనే ఆరోపణలు ఇంకా చేస్తూ ఉన్నాయి. సరే, నిజానికి ఏంటంటే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నా, లేదంటే ఇప్పుడు గతంలో కోర్టులో కేసులు వేశారు, ఇప్పుడు కూడా వేయచ్చు. అంటే ఆరోపణలు ఒక అమరావతి అనే నగరం నిర్మాణం జరుగుతున్నప్పుడు మీరు ఆల్రెడీ 3 రాజధానులను వెళ్ళారు. ఆ 3 రాజధానులను ప్రజలు తిరస్కరించారు. ఖచ్చితంగా మీరు కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అన్ని వేల ఎకరాల్లో ఎందుకు, ఒక 500 ఎకరాల్లో ఒక డీజీపీ ఆఫీస్ దగ్గర కానీ, నాగార్జున యూనివర్సిటీ దగ్గర కానీ కట్టుకోవచ్చు అని చెప్పేసి అంటారు. వాళ్ళు ఉన్నప్పుడు ఆ పని ఎందుకు చేయలేదో అసమాధానం అయితే చెప్పరు వాళ్ళు. ఇప్పుడు అనేక రకాలైన ఇప్పుడు మన విశాఖపట్నంలో చూసాము మనం, గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, మిట్టల్ వాళ్ళు వచ్చి అక్కడ భారీ ప్రపంచ స్థాయిలో ఒక స్టీల్ ప్లాంట్ పెట్టబోతా ఉన్నారనేది ఇవన్నీ వస్తూ ఉన్నాయి. నిన్ననే ఏంటంటే ఇక్కడెక్కడైనా అవినీతి జరుగుతుంటే మీరు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీగా లేదా ప్రతిపక్షంలో హోదా ఇవ్వకపోయినప్పటికీ ప్రతిపక్ష పార్టీనే అది 11 స్థానాలతో. ఎందుకంటే అసెంబ్లీకి వాళ్ళు వచ్చినా రాకపోయినా కూడా వాళ్ళు 11 మంది ఎమ్మెల్యేలతో
ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు. వాళ్ళు నిలదీయాలి ప్రభుత్వాన్ని, ఇగో ఇక్కడ అవినీతి జరిగింది, ఇక్కడ ఇగో వీళ్ళు పక్కన వాళ్ళు భూములు కొన్నారు, అది ప్రజలకు చెప్పండి. అంతేగాని ఇదంతా భూదానం అంటే ఎట్లా గురించి ఆల్రెడీ 15 బ్యాంకులు వచ్చి అక్కడ శంకుస్థాపన చేస్తున్నాయి. 1334 కోట్లతో వాళ్ళు కేటాయించుకున్నారు. వాళ్ళ సంస్థల నుంచి 5,746 ఉద్యోగాలు వస్తున్నాయని కూడా వాళ్ళే ప్రకటించారు. ఇదే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వాళ్ళ ఇంట్లో విషయం కాదు కదా. కేంద్ర ఆర్థిక మంత్రి గారు వచ్చారు. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఉంది, ఆమె ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంది. నేను ఇంకోటి రెండు ప్రధానంగా చెప్తానండి. ఇంకోటి, ఇప్పుడు సుప్రీంకోర్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక్క నిమిషం